హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇంటి దేవుడికి వెళ్ళాము. ఫ్యామిలీ అంతా కలిసి ట్రాక్స్ తీసుకొని వెళ్ళాము. అక్కడైతే పాదాలు పూజ చేసుకుంటున్నాము. ఇంకా కొండపైనకి స్టార్ట్ అవ్వాలి. అక్కడ పైన చిన్న గుడి కనిపిస్తుంది చూడండి, అదే మా ఇంటి దేవుడు. మొత్తం అందరు కలిసి పాదాలు పూజ చేసుకొని పాదాలు నమస్కారాలు చేసుకొని బయలుదేరిపోయాము. కానీ ఈరోజు వ్లాగింగ్ అయితే నా తమ్ముళ్ళే చేశారు. మొత్తము నా మొబైల్ తీసుకొని వీడియోలో కనిపిస్తున్నారు చూడు. నేను చెల్లెలైతే బొట్లు పెట్టుకొని వెళ్దామని స్టార్ట్ అయ్యాము. నేను పసుపు పెడుతున్నా, నా చెల్లెలైతే కుంకుమ పెడుతుంది. ఇలా బొట్లు పెట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాము. గోవిందా గోవిందా అంటూ. ప్రతి ఇయర్ మేము శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాము. తిమ్మప్ప స్వామి టెంపుల్. మా ఇంటి దేవుడు ఈజ్ మై బ్రదర్ గైస్. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిమ్మప్ప స్వామి కొండకి వచ్చాము. ఇటండి మా తమ్ముడు. హాయ్, చూడండి ఎక్కువ పైకి. మా పిన్ని ఇంకా కింద ఉంది. మా పెద్ద చూడండి కూర్చొని ఉన్నాడు. అమ్మ మా అక్క వాళ్ళు కింద వస్తున్నారు చూడండి. ఇంకా చూడండి మా పిన్ని కూర్చోయింది. ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా పెట్టుకుంటూనే వస్తున్నారట చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళు వెనుకంటే వస్తున్నారు. ఆ పైకి వెళ్తే మనం హాఫ్ కొండ కంప్లీట్ చేసినట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దనాన్న మా అక్క కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏ గాయ్స్, మాకు చెల్లి చూడండి స్టెప్స్ మీద కుంకుమ పూసే బదులు మా ఫ్యాన్ మీద వేసుకుంది చూడండి. జోన్ చేసి చూపిస్తా, ఫ్యాన్ మీద అంతా పోసుకుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తుండగా మా అక్క పై వరకు వచ్చేస్తుంది చూడండి. చూడండి మేము స్టార్ట్ చేసినాం, లాస్ట్ మేము కూడా స్టాప్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బ్యూటిఫుల్ సీనరీలో. చూడండి ఇంకా మొక్కలు పైన కిందే వస్తున్నారు. మేము త్వరగా పైకి ఎక్కాము. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కొండకు వచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్ ఛానల్. మాకు ప్రమోషన్ వచ్చింది ఫ్రెండ్స్. చూసారా నా తమ్ముళ్ళు ఇద్దరు వ్లాగింగ్ ఎలా చేశారో. ఇంకా 40% కొండ అయితే నేను నా చెల్లెలు పెట్టాము. ఇంకా మా వల్ల కాకైతే మా తమ్ముళ్ళకి ఇచ్చేసాం, మీరు పెట్టుకొని రమ్మని. వీళ్ళైతే మాకు ప్రమోషన్ వచ్చింది. అబ్బా, వీళ్ళు హడావిడి చూడాలి ఆ బొట్లు పెట్టడానికి ఎంత హెల్ప్ చేశారో. చూసారుగా నా తమ్ముళ్ళు ఇద్దరు ఎలా చేస్తున్నారో బొట్లు పెట్టుకొని రమ్మన్నామని. కానీ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఇయర్లీ 1 టైం అన్నా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా చాలామంది అనుకోవచ్చు ఇంటి దేవుడు అంటుంది, టెంపుల్ అంటుంది, ఇయర్లీ వన్స్ అంటుందని. ఇదైతే టోటల్ అంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఎవరు రారు నార్మల్ టైంలో. ఓన్లీ శ్రావణ మాసం అండ్ ఆషాఢ మాసమే ఇక్కడ చాలామంది వస్తారు టెంపుల్కి చూడడానికి. ఆ టైంలో అయితే సేఫ్ రావడానికి. నార్మల్ టైంలో అయితే అంత సేఫ్ ఉండదు ఒక్కరే రావడానికి, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఇంకా మేమైతే శ్రావణ మాసం వస్తాము. నార్మల్ అయితే సాటర్డే రావాలి. సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది, అందుకే మేము సండే వెళ్తాము. సండే అయితే అందరికీ హాలిడే కాబట్టి. ఇక్కడ చూసారా, మేమైతే ప్రతి ఇయర్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము ఒక 10 to 20 minutes. అందరు ఉన్నారు ఇక్కడ, మా నానమ్మ తప్ప. మా నానమ్మ అయితే సూపర్ ఉమెన్ లాగా వెళ్ళింది కొండపైనకి. ఇంకా మేమైతే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నా తమ్ముడు ఇద్దరు చూడాలి బొట్లు మేమైతే పెట్టమని కొంచెం గోల చేశారు. ఇంకా ఫైనల్లీ మా బాబాయ్ అయితే ఒప్పించేసినాడు ఇద్దరిని. ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేశారు బొట్లు పెట్టి ఎక్కడం. నేను మా డాడీ అయితే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము ఇక్కడ. ఇంకా కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. వీళ్ళు బొట్లు పెట్టి ఇంకా నేను మొబైల్ పట్టుకొని వీడియో తీసుకుంటూ కొండ ఎక్కుతుంటే ఒక అక్క అయితే అడిగింది, ఏంటి వీడియో తీస్తున్నావు, వ్లాగ్ ఏమైనా చేస్తున్నావా అని. నేనైతే నేనేం వ్లాగ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గానే వీడియో తీస్తున్నా అని చెప్పాను. ఎందుకంటే ఇంకా ఛానల్ కొత్త కాబట్టి అప్పుడే చెప్తే బాగుండదని చెప్పలేదు. యూట్యూబ్ ఛానల్ ఉందని అయితే మీరే చెప్పాలి నా వ్లాగ్ ఎట్లుందో కమెంట్స్లో చెప్పండి. ఎట్లుంది. నా తమ్ముళ్ళు చూసారా
మాకంటే ఫాస్ట్‌గా బొట్లు పెట్టుకొని ఎళ్తున్నారు పైనకి. ఇక మా నానమ్మ చెప్పా గదా! మా నానమ్మనైతే మీకు లాస్ట్‌లో చూపిస్తా. ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది కొండ పైనకి. ఇక టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇదే మా ఇంటి దేవుడు తిమ్మప్ప స్వామి గుడి. ఇంకా పైనుంచే వ్యూ చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగుండాలి. ఎక్కువ సెక్యూరిటీ గూడా ఉండదు. చూసారా? ఇది టెంపుల్ దగ్గర నుంచి వ్యూ. ఇంకా గుడికైతే ఎళ్ళాం. మా బాబాయ్ గుండు చేయించుకున్నారు. ఇంకా చెల్లయితే 3 కత్తెర్ల ఎంటికలు ఇచ్చింది దేవుడికి. పిన్ని అయితే తిడతాంది. ఏంది ఇంత హెయిర్ ఇచ్చావు? ఈమె మా నానమ్మ సూపర్ వుమెన్ లాగా వచ్చేసింది పైనికి. అదే మేము ఏదన్నా వర్క్ చెప్పామనుకో చేసి నానమ్మ అని, నా చేత కాదు, నా వల్ల కాదని చెప్తుంది. మీ నానమ్మ కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి. ఇంకా మేమైతే టెంపుల్లోకి వెళ్ళి కూర్చున్నాము అందరూ పూజ చేయించుకోవడానికి. ఈ స్వామి పేరైతే దొన తిమ్మప్పరాయ స్వామి. స్వామివారు పుట్టలో వెలిసారు చిన్నగా. అక్కడే పూజిస్తారు. మేము పూజ అర్చన చేయించుకున్నాము. ఇంకా అన్ని టెంపుల్స్‌లోనూ అర్చకులు ఉంటారు కదా! కానీ ఇక్కడ మాత్రం ఒక కులస్తులు ఉంటారు. వాళ్ళు మాత్రమే పూజించాలని ఉంటుంది. ఈ గుడికైతే ఒక పురాణం ఉంది. అదైతే ఈ వీడియోలో సరిపోదు. మీకు ఎప్పుడైనా చెప్తాను ఆ పురాణం గురించి. మేమైతే దేవుణ్ణి చాలా నమ్ముతాము. ఏం కోరికలు కోరినా కూడా నెరవేరుస్తాడు స్వామివారని. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాము. టెంపుల్ బ్యాక్ సైడే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి పేరు వచ్చి ధనలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారు అయితే 2 రాయల మధ్యలో వెలిసింటారు. అమ్మ కూడా అంతే. ఏం కోరికలు కోరినా కూడా నెరవేరుస్తారు. మేము అందుకే ప్రతి ఇయర్ మిస్ కాకుండా మరి టెంపుల్కి వస్తాము. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో 2 రాయల మధ్యలో. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ప్రసాదం ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇంకా అందరూ తినేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కొండ దిగడం. ఇద్దో మా ఫ్యామిలీ ఎంత హాయ్ చెప్తుంది చూడండి. ఇంకా రిటర్న్ జర్నీ అయితే మీరు సేమ్ గూగుల్ మ్యాప్స్ లో చూసి ఎట్లుంటుంది అట్లుంటుంది చూడండి. మీకు లొకేషన్ చెప్తాను. మీరు ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ చూడాలనుకుంటే ఈ లొకేషన్ చెప్తాను చూడండి. సత్యసాయి డిస్ట్రిక్ట్ లోని కళ్యాణ్ దుర్గం రాయదుర్గం లో ఉన్న దొర తిమ్మప్పరాయ స్వామి దేవాలయం ఇది. మీకు లాస్ట్ లో చెప్తారన్న లొకేషన్ ఇదే. ఈ లొకేషన్ అందరూ తప్పక విజిట్ చేయండి. మేము తగాదాలకి మా అక్క వాళ్ళు ఇద్దరు ముక్కున్నారు. మా అక్క వాళ్ళు ఇద్దరు ముక్కున్నారు. మెల్లనికి బొట్లు పెడతామని వాళ్ళు మధ్యలోనే ఆపేసి మా కాయలు తినేసి మా చేతికి ఇచ్చి తమ్ముళ్ళు అంటే హెల్పింగే కదా ఉండాలా? మీరే చెప్పండి. ఎవరు ముక్కులు వాళ్ళు తీర్చాలి కదా. మేమేం మొక్కోలే, మీకు పుణ్యం వస్తుందని ఇచ్చినాం. ప్రతి పసుపు పెట్టండి మెట్లకి. కామెంట్ చేయండి. తమ్ముడు అని కామెంట్ చేయండి. బ్రదర్ ఏ కామెంట్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మెట్రో దిగడం చాలా కష్టం. ఇద్దరు తమ్ముళ్ళు బాధ చూడాలి. మేమిద్దరు బొట్లు పెట్టించినందుకు. వాళ్ళైతే పదే పదే చెప్పారు మేము షూట్ చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెట్టని. ప్రతి ఒక్కటి ఎడిట్ చేసి పెట్టా. మీ ఇద్దరికి బొట్లు పెట్టుకొచ్చినందుకు ఏమనిపించింది? నీకేమనిపించింది? ఇంకొకసారి పెట్టకూడదు. మంచిదిరా, పెడితే పుణ్యం వస్తుంది మీ ఇద్దరికి. వస్తుందా గొప్ప ముక్కులు అవి తీరాలని. నా తమ్ముడు 10th క్లాస్ లో అవుట్ ఆఫ్ రావాలని మొక్కున్నాను, అందుకే బొట్లు పెట్టిన. నేను మా అన్నకి సేమ్ కలర్ వచ్చినట్లు వచ్చినాము కదా, అందుకే మేము తినేకి అన్ని తెచ్చిపోయినాము. వడియాలు తెచ్చిపోయినాము. ఇది చిత్రాన్నము చెల్లి తెచ్చిపోయినాం. అన్నం తెచ్చిపోయినాం. పొడి పప్పు ఉప్పు కూడా తెచ్చుకున్నాం. నీళ్ళు కూడా తెచ్చుకున్నాం. బాయ్ బాయ్. చెల్లెలైతే నీకోసం ఫుడ్ పెట్టుకొని వస్తా అక్క అనింది. ఈ పాపకేమి ఇంత ప్రేమ నా పైన అనుకున్నా, కానీ ఆ ఫుడ్ తెచ్చిచ్చేంత వరకు అర్థం కాలేదు ఈ పాప ప్రేమ. ఆ ఫుడ్ తీసుకొని వచ్చి మా నానమ్మకి ఇచ్చింది. నాకేది పాప అంటే ఫోన్ ఇయ్యక్క నీకు ఫుడ్ పెట్టుకొని వస్తా అని ఫోన్ తీసుకెళ్ళి అందరినీ వీడియో షూట్ చేస్తుంది. అట్లుంటుంది చెల్లెలు. ఫుడ్ కూడా తినకుండా వీడియో షూట్ చేస్తుంది. ఇంకప్పుడే మా బాబాయ్ తిట్టినాడు తిందురా అని.
అయినా వినకుండా వీడియో షూట్ చేసింది చూడండి మీరు. ఏందో మా పునీత్కి చూడండి తిండిపోతులాగా తింటూ ఉన్నాడు. చూడండి చిత్రాన్నం మా బాబాయ్ పెట్టిస్తున్నాడు. ఫ్రెండ్స్ మేము టాక్సీలో వచ్చినాం అనమాట. చూడండి అందరు తింటున్నారు. మా అక్క అయితే వడియాలు తింటా ఉంది. మా పెద్దయ్య అన్నం తింటున్నాడు. సాయి అయితే తింటున్నాడు సైడ్ కి. మాకు ఎవరు వద్దు అని అన్నం ఒకటి పట్టించుకొని తింటున్నాడు. చూడండి అందరు తింటూ ఉన్నారు. తినడం అయితే అయింది, అందరూ బయలుదేరాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలానే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.